పిల్లల పొట్ట తడుముతూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఎందుకంటారో తెలుసా? అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర తన భర్తని అడిగింది, సాధారణ గృహస్థుడిలా సుఖంగా జీవించటానికి కనీస సదుపాయాలు కావాలని. అగస్త్య మహర్షి అన్నాడు, నా తపోశక్తిని ధనం కోసం వృధా చేయనని, అందుకే ధర్మబద్ధంగా సంపాదించమని కోరింది లోపాముద్ర. సాధారణ బ్రాహ్మణుడిలా అగస్త్యుడు రాజ్యాలన్నీ తిరిగాడు, కాని నాకిచ్చే ధనం వలన ఎవరికీ నష్టం రాకూడదు అనే నియమంతో ఎవరి దగ్గర ధనం తీసుకోలేదు. అప్పుడు రంగంలోకి వచ్చారు రాక్షస సోదరులు ఇలల్వుడు, వాతాపి. భోజనానికి పిలిచి చంపడమే వారి ఆట. వాతాపి మేకగా మారతాడు, వండించి భోజనం పెడతారు. ఇలల్వుడు పిలిస్తే అతిథి పొట్ట చీల్చుకుని బయటికి వస్తాడు వాతాపి. అగస్త్య మహర్షిని కూడా అలాగే భోజనానికి పిలిచారు. ఆయనకి అన్నీ తెలుసు. భోజనం చేసి తన పొట్ట తడుముతూ అన్నాడు, వాతాపి, లోక సంరక్షణార్థం నా ఉదరంలోనే జీర్ణమైపో అని. వాతాపి జీర్ణమైపోయాడు. ఇలల్వుడు ఎంత పిలిచినా వాతాపి రాలేదు. భయంతో ఇలల్వుడు మహర్షి పాదాలపై పడి క్షమాపణ కోరాడు. కోరిన ధనం సమర్పించాడు. అందుకే ఈ రోజుకి పిల్లలకు అన్నం తినిపించిన తర్వాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటుంటారు.